హాయ్, వెల్కమ్ టు విశాల్ అకాడమీ. దిస్ ఇస్ మల్లికార్జున. రైట్, ఓకే, మనం రెగ్యులర్గా ఈ మ్యాథ్స్ ట్రిక్స్ అంటే మ్యాథ్స్ని సింపుల్గా ఎలా చేయాలి, చాలా సింపుల్ టెక్నిక్స్తో మనం అంటే ఎక్కువ స్ట్రగుల్ కాకుండా చాలా ఈజీగా మల్టిప్లికేషన్స్ కానీ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. ఓకే, ఈ వీడియోలో కూడా ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్ నేర్చుకున్నాం. చాలా సింపుల్ ట్రిక్. ఓకే, 2 టైప్స్లో ఉంటుంది ఇది. ఒక 2 టైప్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ ఓకే, కొంచెం పే అటెన్షన్ అండ్ వాచ్ దిస్ వీడియో. రైట్, ఓకే, ఈ ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ టైప్ ఏంటంటే సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఈస్ 10 అంటే టూ డిజిట్స్ ఇంటూ 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ అనమాట ఇది. దీంట్లో ఎలా ఉండాలంటే సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్ రెండింటిని సమ్ చేస్తే 10 అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. యూనిట్ డిజిట్ అంటే ఏంటి? ఇదే కదా యూనిట్ డిజిట్. ఇక్కడ యూనిట్ డిజిట్ ఇది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 + 3 ఎంత? 10. అలా అనమాట. అంటే సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఈస్ 10. బట్ ద సెకండ్ కండిషన్ ఏంటి? టెన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ సేమ్. టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ సేమ్గా ఉండాలి. ఇక్కడ చూడండి 4 4, 6 6, 8 8, 9 9 ఇలాగనమాట. అంటే సమ్ ఆఫ్ యూనిట్ ప్లేసెస్ ఏమో 10 ఉండాలి, అదేవిధంగా టెన్స్ ప్లేస్ డిజిట్ ఏమో సేమ్గా ఉండాలి. ఇలా ఉంటే మనం మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా ఒకే స్టెప్లో అయిపోతుంది అనమాట. రైట్, చూడండి, జస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 7 × 3 ఎంత? 7 3 = 21. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ సేమ్ డిజిట్ ఉంది కదా, 4 ఈజ్ సేమ్ డిజిట్. ఈ నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి అంతే మనం. 4 నెక్స్ట్ నెంబర్ ఎంత? 5. 4 5 = 20. అంతే ఆన్సర్. వెరీ సింపుల్. ఓకే ఏంటి, ఫస్ట్ ఏంటి 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 7 × 3 21. ఈ సేమ్ నెంబర్ ఉంటుంది కదా టెన్స్ ప్లేస్లో, ఈ నెంబర్ నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 × 5 20. అంతే ఆన్సర్. ఇంత సింపుల్గా మనం మల్టిప్లై చేసేయచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, యూనిట్ డిజిట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 10. ఓకే, టెన్స్ ప్లస్ డిజిట్ సేమ్ ఉందా? సేమ్ ఉంది. అంటే కండిషన్ సాటిస్ఫైడ్. కాబట్టి మనం ఈ రూల్ని అప్లై చేయొచ్చు. ఓకే, 8 2 = 16. ఓకే, సేమ్ డిజిట్ ఏంటి? 6. 6 నెక్స్ట్ డిజిట్ ఏంటి? 7. 6 7 = 42. రైట్, నెక్స్ట్ 6 + 4 10. 10 ప్లేస్లో ఉన్న డిజిట్ సేమ్గా ఉన్నాయి. 6 4 = 24. 8కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 9. 8 9 = 72. రైట్, నెక్స్ట్ 5 5 = 25. 9 సేమ్ నెంబర్ ఏంటి? 9. 9కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 10. 9 10 = 90. 9025. ఇంత సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు మనం. వెరీ వెరీ సింపుల్. ఏంటి, ఫస్ట్ ఈ 2 నెంబర్స్ యూనిట్ ప్లేస్లో ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం, ఆ నెంబర్ వేసేస్తాం. నెక్స్ట్ ఈ సేమ్ ఉన్న టెన్స్ ప్లేస్లో సేమ్ ఉన్న నెంబర్ యొక్క నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 4 కాబట్టి 4 × 5 20. 4 5 = 20. ఓకే, ఇక్కడ చూడండి 8 × 2 16. 6కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7. 6 7 = 42. నెక్స్ట్ 6 + 4 10. సేమ్ 6 4 = 24. 8 సేమ్ నెంబర్ 8 కదా, నెక్స్ట్ నెంబర్ ఏంటి? 9. 8 9 = 72. ఓకే, సేమ్ 5 5 = 25. 9 10 = 90. ఓకే, ఇంత సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు మనం. ఓకే, ఈ కండిషన్ మనకు చూడగానే అర్థమైపోతుంది. అంటే టెన్స్ ప్లేస్ సేమ్ ఉందా లేదా, యూనిట్ ప్లేస్ 2 సమ్ చేస్తే 10 వస్తుందా లేదా, ఆ కండిషన్ చూసామంటే డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు మనం. ఓకే, మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు మల్టిప్లై ఆల్ దిస్. అంటే ఒకసారి 7తో మల్టిప్లై చేయడం, 4తో మల్టిప్లై చేయడం, మళ్ళీ వాటన్నింటిని యాడ్ చేయడం, ఇదంతా పెద్ద ప్రాసెస్, అంత అవసరం లేదు. చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ కండిషన్ చూడండి, సెకండ్ కండిషన్ సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, యూనిట్ ప్లేస్ డిజిట్ సేమ్గా ఉంటుంది. ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ సేమ్. అదే సమ్ ఆఫ్ టెన్స్ ప్లేస్ వచ్చేసి 10 ఉంటుంది. అంటే టెన్స్ ప్లేస్లో ఉన్న ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 10. చూడండి 8 + 2 10, 7 + 3 10, 6 + 4 10, 4 + 6 10. అదే యూనిట్ ప్లేస్లో నెంబర్స్ ఏమో సేమ్గా ఉంటాయి. రైట్, ఓకే ఓకే, ఇది ఎలా చేయాలి? జస్ట్ కొంచెం డిఫరెంట్, అంటే దానికి దీనికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సేమ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 4 × 4
16 అలాగే రాస్తాం. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే 8 2 జా 16. 16కి ఈ నెంబర్ యాడ్ చేయాలి, ఏదైతే సేమ్ నెంబర్ ఉందో యూనిట్ ప్లేస్లో ఆ నెంబర్ని యాడ్ చేస్తే అయిపోతుంది. 8 2 జా ఎంత 16. 16 + 4 20. దట్స్ ఇట్. 2016. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. 2 2 జా 4 అంటే 0 4 అంటే 2 నెంబర్స్ ఉండాలన్నమాట. 2 2 జా 4. 7 3 జా 21. 21 + 2 23. అంతే, చాలా సింపుల్. జస్ట్ ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసి అలాగే రాస్తాం. తర్వాత ఈ రెండు నెంబర్స్ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసి దానికి ఈ నెంబర్ని యాడ్ చేస్తాం. సేమ్ ఉన్న నెంబర్ని యాడ్ చేస్తే అయిపోతుంది. ఓకే, కొంచెం వీడియో పాస్ చేసి ఈ 2 ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నో నీడ్ టు టెన్షన్, ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకే చూద్దాం. 5 × 5 25. 6 × 4 24. 24 + 5 29. నెక్స్ట్ సేమ్. 6 × 6 36. 6 4 జా 6 4 జా ఎంత 24. 24కి 6 యాడ్ చేస్తే 30. 36. ఓకే, ఇంత సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ 2 కండిషన్స్ ఉన్నవి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి? సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఈజ్ 10. అంటే యూనిట్ డిజిట్స్ యొక్క రెండింటిని సమ్ చేస్తే 10 ఉండాలి, టెన్స్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉండాలి. అలా ఉంటే ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. లేదు యూనిట్ ప్లస్ డిజిట్ సేమ్గా ఉండి సమ్ ఆఫ్ టెన్స్ ప్లేస్ కనుక 10 ఉందనుకోండి, ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇంత సింపుల్గా మనం ఈ క్వశ్చన్స్కి ఈ మల్టిప్లికేషన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు విశాల్ అకాడమీని అప్రోచ్ కండి. ఓకే, లేదా ఇక్కడున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఆల్రెడీ విశాల్ అకాడమీలో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే డెఫినెట్గా జాయిన్ చేయండి. నాట్ ఓన్లీ వేదిక్ మ్యాథ్స్ ఒక్కటే కాదు, మ్యాథ్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం. దాంతోపాటు బేసిక్ జనరల్ నాలెడ్జ్, దాంతోపాటు ఇంకొకటి అండి క్రియేటివ్ రైటింగ్. ఓకే, క్రియేటివ్ రైటింగ్ అనే సబ్జెక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఓకే, ఈ 4 స్కిల్స్ని మీ పిల్లలకి ఫ్రమ్ 6th క్లాస్ నుంచే 6th to 10th క్లాస్ వరకు ఈ బ్యాచ్లో ఎవరైనా రావచ్చు. అందరికీ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ అంటే వాళ్ళ స్టాండర్డ్ ఎంత ఉంటుందో అంతవరకు. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ వేదిక్ మ్యాథ్స్, తర్వాత వేదిక్ మ్యాథ్స్తో పాటు ఓకే ఆప్టిట్యూడ్ ఉంటుంది కదా, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత ఏజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలాంటివి కూడా చాలా ఈజీగా అంటే సింపుల్ ట్రిక్స్తో షార్ట్ కట్ మెథడ్స్లో ఎలా చేయాలనేవి అన్నీ మీ పిల్లలకి నేర్పిస్తాం. ఓకే రైట్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.